place. Coming to our topic, that is exit poll, which is very interesting topic. సో డైలీ ఒక ఎలక్షన్స్ అయినప్పటి నుండి ఇంతవరకు కౌంటింగ్ అని, ఎగ్జిట్ పోల్ అని, ఈ పదాలు మనం వింటూనే ఉన్నాం డైలీ లైఫ్లో. సో ఇంకా ఈ 2-3 డేస్లో అయితే ఎగ్జిట్ పోల్ గురించి చాలా వింటున్నాం. అండ్ టుమారో టుమారో June 1st ఎగ్జిట్ పోల్ తెలిసిపోద్ది ఏ పార్టీ ఏ స్థానంలో ఉంది అని. కమింగ్ టు వాట్ ఈస్ ఎగ్జిట్ పోల్? ఎగ్జిట్ పోల్ ఇన్ పాలిటిక్స్. అసలు ఎగ్జిట్ పోల్ ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇప్పుడు 4th కౌంటింగ్ జరుగుద్దా, దాని ముందు ఒక ప్రిడిక్షన్ రిజల్ట్ ఇవ్వడాన్నే ఎగ్జిట్ పోల్ అంటారు. దట్ ఈస్, ఎగ్జిట్ పోల్స్ రిలీజ్డ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ provide early indications of the election results before the official count begins. Various firms release their exit poll predictions, which attract significant attention as the final phase concludes. దీన్ని మనం ఎగ్జిట్ పోల్ అంటాం. ఓకే, ఈ ఎగ్జిట్ పోల్ మన యూపీఎస్సీకి ఎలా పనికొస్తుంది అంటే, సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 324 గురించి అడగచ్చు, ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ కమిషన్స్ గురించి అడగచ్చు. 2017లో డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఎగ్జిట్ పోల్స్ మీద అడగచ్చు, లోక్సభ ఎలక్షన్స్ మీద అడగచ్చు. సో మనం ఎగ్జిట్ పోల్ గురించి ఈరోజు చూద్దాం, ఏంటి ఎగ్జిట్ పోల్ అని. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్ అనేది ఇట్ ఈస్ ఎ సర్వే అండి. ఇట్ ఈస్ ఎ సర్వే కండక్టెడ్ విత్ ఓటర్స్ యాజ్ ద లివింగ్ ఏ పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ యాన్ ఎలక్షన్. యాక్చువల్లీ ఇది దీని పర్పస్ ఏంటి అంటే, జస్ట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ పీపుల్ ఓటెడ్ ఆన్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అండ్ మీరు అనుకోవచ్చు, ఈ ఎగ్జిట్ పోల్ వచ్చి అసలు ఎప్పుడు వచ్చింది, ఈ డౌట్స్ ఉంటాయి కదా. సో ఎగ్జిట్ పోల్ ఇండియాలో ఎప్పుడు వచ్చింది అంటే, సెక్షన్ 126A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్, దట్ ఈస్ 1951, prohibits conduct of exit poll and dissemination of the results by means of print or electronic media during the period mentioned. That is, between the hour fixed for commencement of poll in the first phase and an hour after the time fixed for close of poll for the last phase in all states. And the election commission is responsible for regulating the use of exit polls. టోటలీ ఎలక్షన్ కమిషన్నే దీనికి రెస్పాన్సిబుల్, దీనికి బాధ్యత వహిస్తుంది. అకార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎగ్జిట్ పోల్స్ క్యాన్ ఓన్లీ బీ కండక్టెడ్ డ్యూరింగ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. సో ఇది వచ్చి the period starts from the time when the polling booths closes and ends 30 minutes after the last booth has closed. So exit poll cannot be conducted during the voting period or polling day. Exit polls voting రోజో polling day రోజో ఇది జరగదు. So election commission issued guidelines, that is under article 324 of the constitution, prohibiting newspaper and news channels from publishing results of pre-election surveys and exit polls. ఈ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ వాళ్ళకి అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే, వాళ్ళ న్యూస్ ఛానల్స్లో వాటిలో ముందుగానే వీళ్ళు గెలుస్తారు, ఇదే సర్వే, ఇదే మేము వేసింది అనేసి పబ్లిష్ చేసుకోవడాన్ని ప్రొహిబిట్ చేసింది. ఒకవేళ వాళ్ళు కానీ మీడియాలో, మీకు డౌట్ రావచ్చు, అదేంటి మేడం, TV9లో, NTVలో, ఇంకా NDT టీవీలో, ఇంకా చాలా న్యూస్ ఛానల్స్లో ఉన్నాయి కదా, సో వీళ్ళల్లో చెప్పేస్తున్నారు కదా అంటే, హియర్ సి, in addition to the ban on the publication of exit poll, the ECI also requires that all media outlets that conduct exit polls must register with the commission. They should register with the commission. The ban on the publication of exit poll remain in place until the last phase of voting is completed. Okay, so and criticism
మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అసలు ఎగ్జిట్ పోల్ ఎలా జడ్జ్ చేస్తారు కదా. శాంప్లింగ్ మెథడ్స్ అండి. ఈ శాంప్లింగ్ మెథడ్స్ ఎలా చేస్తారు అంటే, ద రిలయబిలిటీ ఆఫ్ ద శాంప్లింగ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ కండక్టింగ్ ఎగ్జిట్ పోల్ ఇస్ క్రూషియల్. ఏ వెల్ డిజైన్డ్ అండ్ రిప్రజెంటేటివ్ శాంప్లింగ్ ఇస్ మోర్ లైక్లీ టు ప్రొడ్యూస్ అక్యురేట్ రిజల్ట్స్. కానీ ఒకటి, ఇప్పుడు వాళ్ళు స్ట్రక్చర్డ్ క్వశ్చనేర్ అని ప్రిపేర్ చేస్తారు, సర్వేస్ చేస్తారు, డేటా కలెక్ట్ చేస్తారు, అండ్ దీంట్లో కరెక్ట్గా ఉంటుంది అని మనం చెప్పలేం, బయాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే అనుకోండి, నేను ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీరు ఎవరికి ఓటేశారు అని. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు రివీల్, అందుకని నేను దాంట్లో ఇవ్వలేదు, ఆప్షన్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసాను. సో నాలాగా ఎంతమంది చేసి ఉంటారు. ఇప్పుడు మర్చిపోయాను ఫ్యాన్ వేయడం, యాక్చువల్లీ నేను ఎవరికో వేసి ఉంటాను, బట్ నాకు ఇష్టం లేదు రివీల్ చేయడం. సో అలాగా నేను ఫోన్ కట్ చేసేసాను. అప్పుడు అక్కడ బయాస్ వస్తుందా లేదా? కంపల్సరీ బయాస్ వస్తుంది. సో నాలాగా ఎంతమంది చేసి ఉంటారు. సో దిస్ ఇస్ వీ కెనాట్ జడ్జ్. క్రిటిసిజంలో కూడా అదే అంటారనమాట. అండ్ బేస్డ్ ఆన్ డెమోగ్రఫిక్ రిప్రజెంటేషన్ అండ్ ఏ లార్జ్ శాంపుల్ తీసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ వాట్ మ్యాటర్స్ ద శాంపుల్ రిప్రజెంట్ ద లార్జ్ పాపులేషన్ రేదర్ దెన్ ద సైజ్ ఆఫ్ ద శాంపుల్. సో ఇన్ దిస్ వే దే కండక్ట్ they take the data. Okay, they collect the data, collect the data. Coming to criticism, కంపల్సరీ క్రిటిసిజం అంటే ఏముంటుంది, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాట్ హ్యాపెన్స్? బయాస్. ఎగ్జిట్ పోల్ క్యాన్ బి కాంట్రవర్షియల్ ఇఫ్ ద ఏజెన్సీ కండక్టింగ్ దట్ థీమ్ ఈస్ పర్సీవ్డ్ టు బి బయాస్డ్, అండ్ దిస్ సర్వే క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద చాయిస్ అండ్ వర్డింగ్ అండ్ టైమింగ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ నేచర్ ఆఫ్ ద శాంపుల్ డ్రాన్. And you know what? We can't expect everyone is telling truth. Some of them, based on their wording and timing of the question, they will manipulate. And yeah, the other thing is just it's like argued that many opinion and exit polls are motivated and sponsored by their rivals. And ఇట్స్ సింపుల్, ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ పబ్లిక్ సెంటిమెంట్స్ ఆర్ వ్యూస్. ఇప్పుడు షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ కొన్ని సెంటిమెంటల్ వీడియోస్ పెట్టేస్తే, సో ఆ ఓటేసిందేమో ఒకళ్ళకి, వీళ్ళు చెప్పేదేమో వేరే వాళ్ళకి. సో కంపల్సరీ దెర్ ఇస్ అ బయాస్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఒక వే ఫార్వర్డ్ ముందుకు మన ఎలక్షన్ కమిషన్ ఎలా తీసుకుంది చర్యలు అంటే, so we can appreciate election commission. So we have, and we are very proud that we have good election commission, because there is transparency in methodology of conducting exit polls, and polling agencies, they are disclosing details such as sampling methods, questionnaire structure and the criteria. So and when coming to the collaborative efforts also between election authorities and media and polling agencies, which can lead to refined guidelines. They are having fairness and accuracy in the reporting of exit poll results. And this collaboration with election authorities, election commission, provides valuable insights into the electoral process, shares data on voter demographics, and offer guidance and minimize potential disruptions caused by exit polls. And this is about your exit poll. I hope you liked this video. And coming to prelims perspective, they might ask what is election commission and what is article 324 about. Just according to article 324, it's election commission of India is an what body? Autonomous constitutional authority, and it is responsible for administering union and state election process in India. The body, this election body, election commission administers elections to the Lok Sabha, Rajya Sabha, state legislative assemblies in India, and the office of the president and vice president in the country. So
this is all about. And one more thing, originally the commission had only one chief election commissioner, but currently it consists of chief election commissioner and two election commissioners. 2017లో క్వశ్చన్ అడిగారు అనమాట, ఏంటంటే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఏ 5-member బాడీ. నో, ఇట్స్ నాట్ ఏ 5-member బాడీ. సో ద ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్స్ నాట్ ఏ 5-member బాడీ, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ 5-member బాడీ. ఎలక్షన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ టూ ఎలక్షన్ కమిషనర్స్. ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ టూ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అప్పుడు ఎంత, టోటల్ 3 అనమాట, 5 కాదు 3. తర్వాత ఇట్స్ ఎ క్వాసీ జ్యుడిషియల్ పవర్ అనమాట. ఈ ఎలక్షన్ కమిషన్కి క్వాసీ జ్యుడిషియల్ పవర్ ఉంటుంది. అండ్ ఎలక్షన్ schedules for the conduct of elections, where general elections or by elections అనమాట. it decides the election schedules. జస్ట్ జనరల్ అన్న బై ఎలక్షన్స్ అన్న అది డిసైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఎగ్జిట్ పోల్. అండ్ ఫ్యాన్ వేసుకొని చదువుకోండి, బికాస్ ఫ్యాన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాన్. Bye. Thank you.